హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి రెండు తెలుగు రాష్ట్రాల రాజధానులను కలిపే అతి ముఖ్యమైన మార్గం. కానీ ఇప్పుడు ఈ హైవే ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. దేశంలోని అత్యంత ప్రమాదకరమైన రహదారుల జాబితాలో 5వ స్థానంలో నిలిచిన ఈ రోడ్డుపై అడుగు పెట్టాలంటేనే వాహనదారులు వణికిపోతున్నారు. గడచిన 6 ఏళ్లలో వేలాది మంది ఈ హైవేపై ప్రాణాలు వదిలారు. ఈ మరణాలను అడ్డుకోవడానికి ప్రభుత్వం గుర్తించిన బ్లాక్ స్పాట్స్ పనులు ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లు ఉన్నాయి. ప్రతిరోజు సగటున 40,000 వాహనాలు తిరిగే NH-65 పై ప్రయాణం ఇప్పుడు ప్రాణాలతో చెలగాటంగా మారింది. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని 160 కిలోమీటర్ల మేర ప్రయాణికులు చుక్కలు చూస్తున్నారు. గడచిన 6 ఏళ్లలో ఒక్క నల్లగొండ జిల్లాలోని 4,941 ప్రమాదాలు జరిగితే 2,215 మంది ప్రాణాలు కోల్పారు. సూర్యాపేట జిల్లాలో 3,225 ప్రమాదాలు జరిగితే 1,458 మంది దుర్మరణం చెందారు. ఇక గాయపడ్డ వారి సంఖ్య వందల్లోనే ఉంటుంది. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో హైవేలపై ఇటీవలి నెలకు 113 ప్రమాదాలు జరిగితే 51 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న 17 ప్రాంతాలను ప్రభుత్వం బ్లాక్ స్పాట్స్గా గుర్తించింది. వీటి నివారణ కోసం 300 కోట్ల రూపాయలతో ఒక ఫ్లైఓవర్, 13 అండర్ పాస్ వంతెనలు, సర్వీస్ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పనులు ఏడాదిన్నరలో పూర్తి చేయాల్సి ఉన్న వర్షం, ఇతర సాకులతో పనులు ముందుకు సాగడం లేదు. 17 బ్లాక్ స్పాట్లలో 16 ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోనే ఉండగా మిగతా ఒకటి ఏపీలోని నవాబుపేట వద్ద ఉంది. 2 ఏళ్లు పూర్తి కావస్తున్నా ఇప్పటికీ పనుల్లో వేగం పుంజుకోలేదు. చిట్యాల మండలం పెద్ద కాపర్తిలోనూ యూవీపీ పనులో 30% మట్టిని పోసి వదిలేశారు. చౌటుప్పల్ సెంటర్లో నెల రోజుల క్రితమే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభించారు. దీంతో ఇక్కడ రోడ్ క్రాస్ చేయాలంటే స్థానికులు నరకం చూస్తున్నారు. మరోవైపు నల్గొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలో ఉన్న యూటర్నులు మృత్యుబాసాలుగా మారాయి. కేతేపల్లి మండలంలోని ఇనుపాముల మల్లన్నగుట్ట, కొర్లపహాడ్, చీకటిగూడెం వంటి ప్రాంతాల్లో ఉన్న యూటర్నుల్లో ఏ క్షణం ఎటు నుంచి వాహనం వస్తుందో తెలియని విధంగా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా కేంద్రంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి 8 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ రహదారిపై గత ఏడాది 100కు పైగా ప్రమాదాలు జరిగితే 35 మందికి పైగా మృతి చెందారు. పలువురు క్షతగాత్రులయ్యారు. సాధారణ రోజుల్లోనే ఇబ్బందులు ఉంటే వీకెండ్లు, పండుగ సమయాల్లో వాహనాల సంఖ్య 1,00,000 దాటుతుంది. తూప్రాన్పేట నుంచి గుండ్లబాయి వరకు సర్వీస్ రోడ్లు పూర్తి కాకపోవడంతో ట్రాఫిక్ జామ్ సర్వసాధారణంగా మారింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2024 జూన్లో పనులను ప్రారంభించిన కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, వర్షాల సాకుతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. చౌటుప్పల్, చిట్యాల, కట్టంగూర్, సూర్యాపేట, కోదాడ వరకు జరుగుతున్న అండర్ పాస్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఈ బ్లాక్ స్పాట్స్ దగ్గర నిర్మాణాలను పూర్తి చేస్తేనే ఈ మృత్యు మార్గం నుంచి సామాన్యుడికి విముక్తి లభిస్తుందని స్థానికులు చెబుతున్నారు.